అందరికీ నమస్కారం. గురువుగారి పత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 99 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే పత్రి గారు చెప్పినటువంటి పాయింట్ 18 ఆదర్శ సూత్రం. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చేయాలి. అది చాలా మందికి గందరగోళం కలిగించింది. ఏంటి ఈయన ఎలా చెప్తున్నాడు? డైరెక్ట్గా, అంత డైరెక్ట్గా పండితులు కూడా వద్దు అన్న మాట అనలేరు. ఊరికే అంటారంతే. కానీ ఇంత ధైర్యంగా మరి అది పదే పదే అన్ని చోట్ల వేస్తూ చెప్తూ ఆయన చేస్తున్నారు అంటే అది ఎంత సత్యమో అర్థం చేసుకోవాలి. దాని మీదే అందరికీ అవగాహన కలగడానికి నేను ఇప్పటిదాకా 99 సబ్జెక్టులు ఎపిసోడ్లు చెప్పడం జరిగింది, పార్ట్లు. ఇప్పుడు ఇది 100వ పార్ట్, 100 సెంచరీ. ఇంతకుముందు ఈ విషయం మీద చెప్పుకుంటూ మరి పూజలు చేసేటప్పుడు మంత్ర పుష్పం చదవడానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. అందుచేత ఆ మంత్ర పుష్పం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మంత్ర పుష్పం అన్నది వేదాల్లోంచి వేదాల్లో అంతమైనటువంటి వేదాంతం. అంటే తైత్తిరీయ ఉపనిషత్తు తైత్తిరీయ ఉపనిషత్తు, అందులో చెప్పబడినటువంటి మంత్రాలు. ఎందుకు ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము? ఆ మంత్రాల యొక్క అర్థం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉపనిషత్తుల్లో ఉన్నది అంటే సత్యమే కదా, లేకపోతే ఎందుకు చెప్పబడుతుంది? వేదాల కంటే గొప్ప ఏమున్నాయి? వేదవాక్కు అంటారు. ఎవరైనా కరెక్ట్గా మాట్లాడితే అవునరా అది వేదవాక్కు, అదే గొప్పది, అదే ప్రామాణికము, ఇక దానికి తిరుగులేదు. అలా ఉపనిషత్తుల్లో చెప్పబడినది మంత్రాలు తిరుగులేనివి. ఇంకా దాన్ని ఎవడు కాదనలేడు. ఇప్పుడు మొదలెట్టు. అంచేత దాని యొక్క అర్థాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఈ టాపిక్లు విన్నవాళ్ళు టక్కుమని ఏం చేస్తారంటే తనకు తెలుసున్న వాళ్ళని పిలిచి లేకపోతే తన దగ్గర వాళ్ళనో బంధువులను పిలిచి వెంటనే చెప్పేస్తూ ఉంటారు. డైరెక్ట్గా చెప్పేస్తారు. ఆ షోడశోపచార పూజలని ఇంకా ఏమైనా మనం చెప్పుకున్న వాటిని చెప్పేస్తూ ఉంటారు. చెప్తే ఆ తర్వాత సడన్గా చెప్పడం వల్ల చాలా గందరగోళం లోనవుతారు. అప్పటిదాకా చేసింది ఇది, దాన్ని విమర్శిస్తే అఫెండ్ అవుతారు. వాళ్ళు ఏ రూట్లో ఆలోచిస్తారంటే వీళ్ళేంటి ఎలా చెప్తున్నారు అదేంటి ఇవిడ, లేకపోతే ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటి అనే కోణంలో ఆలోచిస్తారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న సత్యం అర్థం చేసుకునే కోణంలో ఆలోచించారు. వెంటనే మళ్ళీ అందరికీ చెప్పుకుంటారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చెప్తున్నారు, వీళ్ళ నాస్తికుల్లో ఉన్నారు, పూజలు వద్దంటున్నారు, ఇలా మాట్లాడతారు. అందుకే నేను చెప్తాను, ఇది 18 ఏళ్ళ నుంచి నాకున్న అనుభవమే కదా. ఎప్పుడూ కూడా పూజ మానమని మనం ఎవ్వరికి చెప్పద్దు. ఫస్ట్ వాళ్ళు పూజ మానాలి అంటే ముందు దైవం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. అది కనుక వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాళ్ళలో అంతర్మదనం మొదలవుతుంది. ఆత్మ దైవం అని మనం వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పగలిగితే, అరే మరి నిజమే కదా, ఆత్మ దైవమే కదా, మనం ఈ విగ్రహాన్ని ఏం పట్టుకున్నావేటి, అసలు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నట్టు, ఇలాంటి అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు కొంత
దీని మీద తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చేస్తూ ఉంటే ఆ భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, ఆ పురాణాలు కానీ వీటిలోకి వెళ్తూ ఉంటే, ఆ వేదాలు కానీ వెళ్తూ ఉంటే ఇదే ఉంటుంది. ఇంకేం లేదు. ఉపనిషత్తులోకి వెళ్తే ఈ జ్ఞానమే ఉంటుంది. ఆత్మజ్ఞానమే ఉంటుందంట. దైవం గురించే ఉంటుంది. ఇంకా కాదనడానికి ఎక్కడ సరిపోతుంది? అప్పుడు వాళ్ళంతట వాళ్ళు లోపలే అనుకుంటారు. వాళ్ళు చెప్పింది కరెక్టే. మనం ఇంతలా ఆలోచించలేదు. అనవసరంగా మనం ఎంతకాలం వేస్ట్ చేసుకున్నాం. కనీసం ఇప్పుడైనా సత్యమైన భగవంతుడిని మనం పట్టుకుందాం అని అర్థం చేసుకుంటారు. మన దారిలోకి వస్తారు. ఇంత ప్రాసెస్ ఉందండి. పత్రి గారు చెప్పగానే నా పరిస్థితి అదే. నేను గుడే కట్టిన వాడిని. కానీ అంతర్మతం ఆయన చెప్పగానే కాదనేం అనలేదు, కానీ ఎందుకు ఆయన ఇలా చెప్పాడు అన్నది అంతర్మదనంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పిందంతా సత్యము అన్నది అర్థమైంది. అనుకునేవాడిని ఆ 18 సూత్రాల్లో అదొక్కడు మానేసి ఇంకోటి ఏదో పెట్టుకోవచ్చు కదా, అదే పెట్టాలా అని అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది నా జ్ఞాన పరిధి పెరిగాక. ఆ మార్పు రాకపోతే వాడు ధ్యానంలోకి వచ్చినా దండిగే, జన్మ తీసుకున్నా దండిగే. ఆ మార్పు వాళ్ళలో వస్తే ఆ జన్మ తీసుకున్నందుకు సార్థకం అవుతుంది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినందుకు వాడు వచ్చిన ఫలితం పొందగలుగుతారు. లేకపోతే అది వేస్టే, ఇది వేస్టే. అంచేత మరి ఏముంది మంత్ర పుష్పాలు? మంత్ర పుష్పాల్లో ఏముంది అంటే భగవంతుని యొక్క వర్ణన గురించి అంతా ఉంది. భగవంతుడు ఎవరు, మరి మనం వేసుకునే ప్రశ్నలే. ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలా ఆశ్రయించాలి, ఇవన్నీ క్లారిఫై అయిపోతాయి ఒక్క మంత్ర పుష్పంలో. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మంత్ర పుష్పాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి ఆ భగవంతుడి మీద అంత క్లారిటీ వస్తుంది. మొత్తం వేదాలన్నీ చదవక్కల, ఉపనిషత్తులన్నీ చదవక్కల, ఇది ఒక్కటి అర్థం చేసుకోండి మంత్ర పుష్పాన్ని. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంచుమించు గత 10-12 ఎపిసోడ్, 100వ ఎపిసోడ్ విగ్రహారాధన మీద, అందులో మంత్ర పుష్పం మీద 10 ఎపిసోడ్ చెప్పుకున్నాం. మనం 89 ఎపిసోడ్ నుంచి చెప్పుకున్నాం. మనం ఇందులో 12 మంత్రాలు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఏమిటి ఆ 12 మంత్రాల యొక్క సారం ఏమిటి అంటే భగవంతుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అన్నది. ఇక్కడి నుంచి చెప్పుకునేది ఎక్కడ ఉంటాడు అన్నది తర్వాత చెప్పుకుంటాం. ఎలా ఉంటాడు, ఎవరు ఎలా ఉంటాడు అన్న దాని మీద 12. ఇప్పుడు మంత్రాలన్నీ మనం చెప్పుకోకపోయినా దాని యొక్క అర్థాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఇంచుమించు ఈ 12 ఎపిసోడ్లు చెప్పుకున్నాం కాబట్టి మొట్టమొదటి మంత్రం ఏంటంటే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం. అంటే అనేక శిరముల కలవాడు, అనేక నేత్రముల కలవాడు, విశ్వమునకు సుఖమును కలిగించువాడు. తర్వాత మంత్రం ఏంటంటే విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. విశ్వమంతా వ్యాపించి ఉన్న నారాయణుడు నాశనము లేనివాడు, పరమోత్కృష్టమైన స్థానమందు ఉన్నవాడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న నారాయణుడు నాశనము లేనివాడు, పరమోత్కృష్టమైన స్థానమందు ఉన్నవాడు. తర్వాత ఇంకో మంత్రం ఏంటంటే విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరి. విశ్వవ్యాపకుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, గొప్పవాడు, నిత్యమైన వాడు అంటే శాశ్వతమైన వాడు. ఆ నారాయణ్ణి హరి అని కూడా అంటారంట. హరి అన్న నారాయణుడు అన్న ఆయనే. నాలుగో మంత్రం ఏంటంటే విశ్వమే వేదం
పురుష స్వదిస్వ ముపజీపతి. ఈ కనబడుతున్న ప్రపంచమంతయు ఆ పురుషుని స్వరూపమే. దానిని ఆశ్రయించే ఈ ప్రపంచమంతా జీవిస్తుంది. ఈ ప్రపంచమంతా ఆయనే. దాన్ని బట్టే ఈ ప్రపంచమంతా జీవిస్తుంది. ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవులు జీవిస్తున్నాయి. ఆ గాలిని పీలుస్తున్నాయి, ఆ నీటిని ఆస్వాదిస్తున్నాయి, ఆ ఆహారాన్ని భుజిస్తున్నాయి. వాటితోటే ఈ ప్రపంచమంతా జీవిస్తూ ఉంది. వాటితోటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకి భోగాలు కలిగిస్తున్నాయి. ఇవన్నీ ఇదంతా కూడా ఆయన ఆశ్రయించబట్టే ఇదంతా ఉన్నారు అంటే దేన్ని బట్టి? ఆయన బట్టే. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం. గుడికెళ్ళి ఆయనకి ఏదో అట్టుబళ్ళు ఇచ్చాం, కొబ్బరికాయలు ఇచ్చాం. ఆయన లేకపోతే నీకు గాలేది, నీరేది, వంట చేసుకోవడానికి అగ్నేది, ఉండడానికి ఇల్లేది, భూమి ఏది? ఎక్కడ దేన్ని ఆశ్రయించి ఉన్నావు నువ్వు? ఆయన్ని ఆశ్రయించే ఉన్నావు. అదే చెప్తున్నాడు ఈ మంత్రంలో. విశ్వమే వేదం పురుష స్వద్విశ్వ ముపజీపతి. ఈ ప్రపంచమంతా జీవిస్తూ ఉంది. 5వ మంత్రం ఏంటంటే విశ్వస్వాత్మే శరగం స్వర్గం శాశ్వతగం శివమచ్యుతం. ఆయన విశ్వమునకు అధిపతి అయినవాడు. విశ్వంలో ఏమున్నా సరే, దేవుళ్ళు అవనివ్వండి, దేవతలు అవనివ్వండి, ఇంకా గంధర్వులు అవనివ్వండి, యక్షులు అవనివ్వండి, ఇంకోళ్ళు ఎవరు అవనివ్వండి, ఏమవనివ్వండి, మానవులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, ఏమన్నా అన్నిటికీ ఆయనే అధిపతి. తనకు తానే అధికారి. ఆయన సృష్టించుకున్నాడు, ఆయనే రూల్స్ పెట్టుకున్నాడు. అంచేత ఆయనే అధిపతి. శాశ్వతము, మంగళకరము, నాశనము లేనివాడు, నరులందరిలో ఉండేవాడు. ముఖ్యంగా మానవుల్లో ఉండేవాడు. సర్వజీవుల్లో ఉంటాడు, మానవుల్లో ఉండేది కూడా ఆయనే. 6వ మంత్రం ఏంటంటే నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆయన గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు. తెలుసుకోవాలి. నేను తెలుసుకోను, పూజ చేసి కోరికలు కోరుకుంటాను, చాలు నాకు తెలుసు దేవుడి గురించి, అది మూర్ఖత్వం. అంత గొప్పవాడు, ఆయన తెలుసుకోవాలి. అదే చేస్తున్నాం మనమంతా. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం ఉన్నవాడు. విశ్వమంతా వ్యాపించింది ఆత్మ. నరులందరిలో కూడా ఉంది ఆత్మ. అదే పరమగతి అయింది. ఇంకంతకన్నా దారి లేదు. నువ్వు 500 జన్మలెత్తు, 400 జన్మలెత్తు, 600 జన్మలెత్తు, చివరికి నువ్వు ఆత్మను ఆశ్రయిస్తే తప్ప నీకు ఇంకొక దారి గతి లేదు. అదే ఈ మంత్రంలో చెప్పబడింది. ఎంత స్పష్టంగా ఈ మంత్రంలో ఉందో. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మరూపం ఉన్నవాడు, అదే పరమగతి. ఇంక చివరికి నీకు అదే గతి. నాకు ఈ కష్టాలు వద్దు, ఈ దుఃఖం వద్దు, వీటిలోంచి నేను శాశ్వతంగా బయటపడాలి అని అనుకుంటే కనుక నువ్వు ఆయన్ని ఆశ్రయించవలసిందే. ఆయన్ని ఆశ్రయించే మార్గమే పత్రి గారు మనకి శ్వాసమే ధ్యాస చెప్పడం జరిగింది. అది తప్ప నువ్వు ఏ రక ధ్యానం చేసినా నువ్వు వేస్ట్ అయిపోతుంది. నీ చేసిన ధ్యానము నిరుపయోగం అయిపోతుంది. 7వ మంత్రం ఏంటంటే నారాయణ పరజ్యోతి ఆత్మ నారాయణ పర. నారాయణే నరులందరిలో ఉన్న ఆత్మ, అఖండ తేజస్సు గల పరమాత్మ. నరులందరిలో ఉన్న ఆత్మ ఎవరు? ఆయనే. ఇంత గొప్పవాడు, అఖండ తేజస్సు గల పరమాత్మ. ఎక్కడ విగ్రహం అని చెప్పి ఎక్కడ చెప్పలేదే. ఉపనిషత్తుల్లో, వేదాల్లో విగ్రహమే దేవుడు అన్న మాట ఎక్కడ అనలేదే. భగవద్గీతలో ఇంత స్పష్టంగా చెప్పబడుతుంది. నరులందరిలో ఉన్నటువంటి ఆత్మే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ. ఆయన అఖండ తేజస్సు గల పరమాత్మ అని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆత్మే పరమాత్మ అంటారు టక్కమని. ఆత్మ అంటే ఎవరు అంటే ఆత్మే పరమాత్మ.
ఎనిమిదో మంత్రం ఏంటంటే నారాయణం పరబ్రహ్మం తత్వం నారాయణ పరహ. ఆ నారాయణే పరబ్రహ్మ, నారాయణే పరతత్వం. ఆయనే పరబ్రహ్మ, పరమాత్మ, పరమేశ్వరుడు, పరబ్రహ్మ, కంటికి కనిపించినటువంటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ. ఇంకా తొమ్మిదో మంత్రం నారాయణ పరధ్యోత ధ్యాత ధ్యానం నారాయణ పర. ధ్యానం చేయువాడు, ఆ ధ్యానం చేయుబడువాడు సర్వం ఉత్కృష్టుండైనటువంటి నారాయణుడే. అదే పరమాత్మ, అదే పరతత్వం. ధ్యానం చేయువాడు, చేయుబడువాడు. అందుకే పత్రిక అంటారు, నువ్వు ఎవరినైతే పూజ చేస్తున్నావో ఆ పూజ చేసేవాడే దేవుడినైనా, పూజ చేయబడేది విగ్రహం అయినా, చేసేవాడు ఆ పూజారే దేవుడు, కోరికలు కోరేవాడే దేవుడు, ఆ కష్టాలు బాధలు పడేవాడే దేవుడు అని చెప్పి ఎంత స్పష్టంగా ఇందులో చెప్పబడింది ఒక్కసారి అర్థం చేసుకోండి. 10వ మంత్రం యచ్చ కించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిన. మనకు కనబడుతున్న, మనము వినుచున్న ప్రపంచం ఏది ఉందో అది అంతా వ్యాపించి ఉన్నవాడు. అంతేకాదు మనము చూడలేని, వినలేని ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నవాడు. మీకు కనిపించేది, కనిపించని లోకాలు ఎన్ని 14 భువనభాండాలని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి ఇదంతా వ్యాపించి ఉన్నవాడు, ఇంకా ఏమి లేదు, సమస్తము ఆయనే. మరి 11వ మంత్రం అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితం. లోపల బయట సమస్తమందు వ్యాపించి ఉన్న నారాయణ అంటే ఆత్మ. లోపల ఆయనే, బయట ఆయనే, ఇంకా ఆయన లేని ప్రదేశం అంటుంది. మరి నిజంగా షోడశోపచార పూజలు చేసేవాడు ముందు ఆవాహన చేస్తారు. అక్కడేదో లేనట్టు, ఎక్కడో ఉన్నట్టు, నువ్వు రావయ్యా అని చెప్పి ఆవాహనం మంత్రాలు చదువుతారు. ఎక్కడో లేకపోతే కదా వచ్చేది. ఉన్నవాడిని ఎలా పిలుస్తుంది? ఎదురుగుండా ఉంటే గట్టిగా అరిస్తే, నీకు కనపట్లేదే, గట్టిగా అరుస్తూ ఉంటాం. మరి ఆయన ఎదురుగుండా ఉంటే రా రా అంటే ఏంట్రా వచ్చేది? లేకపోతే వస్తాడు. నువ్వు పసుపు ముద్ద కలిపి వచ్చి అందులో కూర్చో, ఇదా? నువ్వు ముద్ద కలుపు, పసుపు ఉన్నాయి, ఆ ప్రతి అణువులోనూ ఉన్నాడు ఆయన. అణువణువు వ్యాపించి ఉన్నవాడు. అందులో లేకపోతే నువ్వు పిలవాలి. ఆ ముద్దలో ఆయన లేడా? ఎక్కడ లేడు? నీ పక్క వాళ్ళు లేడా? ఎదురుగున్న వాళ్ళు లేడా? కోళ్ళలో లేడా? మేకలో లేడా? దేంట్లో లేడు? మొక్కలో లేడా? దేంట్లో లేడు? అన్నిట్లోనూ ఉన్నాడు. మరి 12వ మంత్రం ఏంటంటే అనంత మవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం. ఆయన అంతము లేనివాడు, నాశనము లేనివాడు, సర్వము తెలిసినవాడు, సముద్రం అంత గలవాడు, ప్రపంచానికి సుఖాన్ని కలిగించేవాడు. సుఖము అంటే భోగం. ఎలా వస్తుంది భోగం? మనము ఆ సుఖాన్ని 5 రకాల ఇంద్రియాలతో అనిపిస్తున్నాం. వాటికి కావలసిన వనరులన్నీ ఆయన ఏర్పాటు చేశాడు ఈ సృష్టిలో. నోటికి కావలసిన, నాలుగు కావలసిన రుచులు, కంటికి కావలసిన సుందర దృశ్యాలు, మధురమైన పక్షుల కిలకిల రావాలు, పువ్వుల యొక్క వాసన, శరీరంతో అనుభవించే ఎన్నో రకాలైనటువంటి సుఖాలు. అంచేత ఇన్ని సుఖాలే ఆయన వల్లే వస్తున్నాయి. ఎండ గట్టిగా ఉంటే చల్లగా గాలేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అంచేత అంత గొప్పవాడే. అర్థం చేసుకోండి. విగ్రహం దేవుడు కాదు,
అందరిలో ఉన్న ఆత్మే దేవుడు. అది అలా గుర్తెట్టుకోండి. వేదాల్లోని మంత్రాల ద్వారా మంత్ర పుష్పంలో ఇప్పటి వరకు పరమాత్మ గొప్పతనం గురించి, విశిష్టతను గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మానవుల్లో ఏ రకంగా ఎక్కడ ఉన్నాడో చెప్పడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే పరమాత్మలో భాగమైన, రాసుకోవాలి ఈ పాయింట్లని, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. వేదాల్లోని మంత్రాల ద్వారా మంత్ర పుష్పంలో ఇప్పటి వరకు పరమాత్మ గొప్పతనం గురించి, విశిష్టతను గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే, ఆయన మానవుల్లోనే ఉన్నాడని చెప్తున్నాం, ఆత్మరూపంలో ఉన్నాడని చెప్తున్నాం. ఏ రకంగా ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం. అంటే ఆ పరమాత్మలో భాగమైనటువంటి అంశాత్మ, అంటే ఈ జీవుల్లో ఉన్నాడు కాబట్టి జీవాత్మ. ఆ జీవాత్మ గురించి, మానవుల్లో ఉండే జీవాత్మ ఉండే స్థానం గురించి ఈ ఉపనిషత్తులో, ఈ మంత్రాల్లో ఎలా వర్ణించారో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. మీకున్న సందేహం క్లియర్ అయిపోతుంది. భగవంతుడు చాలా మంది అడుగుతారు, మనలోనే ఉన్నాడు అంటున్నారు కదా, ఎక్కడ ఉంటాడు? ఇది చాలా కొంచెం టఫే, జాగ్రత్తగా తెలుసుకుందాం. 13వ మంత్రం ఏంటంటే, పద్మకోశ ప్రతీకాశ హృదయం చాప్యదో ముఖం. పద్మకోశ ప్రతీకాశ హృదయం చాప్యదో ముఖం. ఈ మంత్రాలన్నీ మనకి మంత్రం పెట్టి అర్థం కూడా పెడుతున్నారు. అవన్నీ మీరు మంత్రాలన్నీ మళ్ళా రాసుకోండి. లేదు మీరు శాస్త్రాల అర్థము అంతరార్థం లాస్ట్లో ఇవ్వడం జరిగింది, దాన్ని చూసైనా వేరే రాసుకోండి. అందులో చదవడం కాదు, మీరు పక్కన ఎన్ని పుస్తకాలు పూర్తయిపోతే మీకు అంత అవగాహన వచ్చేస్తారు. ఇతరులకి ఇంచక్క బాగా చెప్తారు, వివరిస్తారు. మిమ్మల్ని ఎవరు కాదనడానికి సరిపోదు. దీని అర్థం ఏంటంటే, ఆ హృదయ కమలం అంటే హృదయంలో ఉన్నాడని అంటాం కదా, ఆ హృదయ కమలం అంటే పద్మకోశం. దాన్నే పద్మకోశం అంటారు. తామర మొగ్గ ఆకారంలో అధోముఖంగా వ్రేళ్లాడుతూ ఉంటుంది. ఆ హృదయ కమలం, ఏ హృదయ కమలంలో భగవంతుడు ఉన్నాడో ఆ హృదయ కమలం అంటే దాన్ని పద్మకోశం అని కూడా అంటారు. తామర మొగ్గ ఆకారంలో ఉంటుందంట, అధోముఖంగా వ్రేలాడుతూ ఉంటుందంట మానవుల్లో. ఆ హృదయము, ఆ హృదయ కమలం అన్నారు. హృదయం అంటే పద్మకోశం తామర మొగ్గ ఆకారంలో అధోముఖంగా వ్రేలాడుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, తామర మొగ్గ కింద లావుగా ఉండి పైకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. అది అధోముఖంగా, ఆ కోణం కిందకి, ఇది పెద్దది లావుగా ఉండే భాగం పైకి అలా కిందకి వ్రేలాడుతూ ఉంటుందంట ఆ హృదయ కోశం. అది ఎక్కడ ఉందో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మంత్రాలు. ఈ పద్మకోశం, పద్మకోశం అని చెప్పుకున్నాం.
ఈ పద్మాకోశం ఎక్కడ వేలాడుతుంది, ఏ ప్రదేశంలో అది చెప్పడం జరిగింది. అధో నిష్ట్య పితశాంతే నాభ్యాముపరి తిష్టతి. అధో నిష్ట్య పితశాంతే నాభ్యాముపరి తిష్టతి అంటే అది బొడ్డుకు 9 అంగుళాల పైన ఉందంట. ప్రతి ఒక్కళ్ళకి బొడ్డు ప్రాంతం ఉంది. ఆ బొడ్డు కాడి నుంచి ఒక జానుడు పైకి కొలతెట్టుకోండి మీరు. ఒక జానుడు బొడ్డు అది ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే కంఠానికి బెత్తుడు కింద ఉంది. ఈ రెండిటికి మధ్యన ఉన్నట్టు ఆ పద్మకోశం, ఆ తామర మొగ్గ అధోముఖంగా ఎక్కడుంది? 9 అంగుళాలు పైన ఉంది బొడ్డుకి. కంఠానికి బెత్తుడు కింద ఉంది. ఇంకా ఏం చెప్పారంటే గుండెకు 1 అంగుళం కుడివైపు ఉంది. గుండెకు 1 అంగుళం కుడివైపున, బొడ్డుకు జానుడు పైన, కంఠానికి బెత్తుడు కింద ఈ ప్రదేశంలో ఆ హృదయం ఉంది. హృదయం అనగానే చాలా మంది గుండె అనుకుంటారు. గుండె వేరు, హృదయం వేరు. గుండె రక్తనాళాలు ప్రసరింపజేసేది. హృదయంలోనే ఆ పరమాత్మ, పరబ్రహ్మ, ఆ దైవం, ఆత్మ ఉంది. అది 15వ మంత్రం. జ్వాల మాలాకులం భాతి విశ్వస్వాయతనం మహత్. జ్వాల మాలాకులం భాతి విశ్వస్వాయ తనం మహత్ అంటే అక్కడ సమస్త ప్రపంచమునకు, సృష్టిలో సమస్త ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జాతులు 84 లక్షల రకాలు, వృక్ష జాతి, అన్ని జాతులు, పక్షి జాతి, క్రిమి కీటక జాతి, జంతు జాతి, మానవ జాతి, దైవ జాతి, ఇంకా ఏ జాతులు ఉంటాయి, సమస్త ప్రపంచానికి ఆధారమై ఉన్నారు. ఆ పరమాత్మ అగ్ని జ్వాలలలా ప్రకాశిస్తూ ఉంటాడు సమస్త ప్రపంచానికి. అంటే అన్ని చెప్పుకున్నాం, 84 లక్షల రకాల జీవరాశులు, ఇవన్నీ కూడా. వీటన్నిటికీ ఆధారం ఆయనే. ఆయన వల్లే ఇవన్నీ ఉన్నాయి. ఆయన లేకపోతే అన్నీ అంతరించిపోతాయి. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే అగ్ని జ్వాలలా ప్రకాశిస్తూ ఉంటాడంట. అగ్ని జ్వాలను ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అగ్ని జ్వాల ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తూ ఉంటాడంట. ఆ హృదయ కమలంలో అగ్ని జ్వాలల ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడంట. ఇంకా ఏం చెప్పబడిందంటే తర్వాత మంత్రంలో సంతతగం శిరాభిస్తుల్లంబ త్యాకోశ సన్నిభం. సంతతగం శిరాభిస్తుల్లంబ త్యాకోశ సన్నిభం. అక్కడ నుండి అనేక రక్తనాడులు శరీరమంతా వ్యాపించి ఉంటాయంట. అలా అగ్నిజ్వాల ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ నుంచి అనేక రక్తనాళాలు శరీరం అంతా, కాలు వేలిక నుంచి తల మీద ఉన్నటువంటి భాగం దాకా, తల దాకా ఈ రక్తనాళులు నాడులు వ్యాపించి ఉంటాయంట. 17వ మంత్రం. తస్య అంతే శుశిరిగం
సూక్ష్మం తస్మిన్ సరం ప్రతిష్ఠితం. ఆ మొగ్గ ఇంకా వివరిస్తున్నాడు ఆయన. ఆ మొగ్గ అంటే పద్మకోశం చివరన తలకిందులుగా వేలాడుంది కదండి, కింద కోణం కింద వచ్చేసింది. ఈ చివర చిన్న రంధ్రం ఉందంట, అంటే ఖాళీ ప్రదేశం, చిన్న ఖాళీ ప్రదేశం ఉందంట. ఇలా తలకిందులుగా ఉన్నటువంటి ఆ పద్మకోశం యొక్క చివర చిన్న ఖాళీ, అంటే చిన్న రంధ్రం ఉందంట. ఇంకా చెప్తున్నాడు ఆయన, తస్య మధ్యే మహానగ్ని రిస్వతో ముఖ. అంటే ఇంకా ఏం చెప్పాడంటే, సోగ్ర బుగ్వి భజన్ తిష్టాన్నాహార మజరహ కవి. అంటే దాని లోపల, ఈ లోపలే సన్నని చిల్లున్న చోట గొప్ప అగ్ని ఉంది. అదే అగ్ని జ్వాల ప్రకాశిస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం కదా. దానిలో మంటలు శరీరంలో అన్ని వైపులకు, దానిలో ఉన్నటువంటి మంటలు శరీరంలోని అన్ని వైపులకు వ్యాపించి ఉంటాయి. ఆ అగ్నినే వైశ్వా నరాగ్ని అంటారు. ఆ అగ్నినే వైశ్వా నరాగ్ని అంటారు. అందులో ఉన్న ఆ గొప్ప అగ్ని, ఆ మంటలు శరీరంలోని అన్ని వైపులకు వ్యాపించి ఉందంట. అందుకే శరీరం వేడిగా ఉంటుంది. శరీరం చల్లబడిపోయింది అంటారు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం చల్లబడిపోతుంది. ఆత్మ ఉంటేనే ఆ వేడి ఉంటుంది. శరీరం వేడిగా ఉండడానికి కారణం అది. ఆ అగ్నిని వైశ్వా నరాగ్ని అంటారంట. ఈ అగ్ని మానవుడు భుజించే ఆహారాన్ని పచనం చేసి ఆ శక్తిని శరీరం అంతటికి పంచుతుందంట. దాని లోపల గొప్ప అగ్ని ఉంది. దానిలో మంటలు శరీరంలోని అన్ని వైపులకు వ్యాపించి ఉంటాయి. ఆ అగ్నినే వైశ్వా నరాగ్ని అంటారు. ఆ అగ్నే మానవుడు భుజించే ఆహారాన్ని పచనం చేసి ఆ శక్తిని శక్తిగా మార్చి ఆ శక్తిని శరీరం అంతటికి పంచుతుందంట. ఎలా అరిగిపోతుంది మనలో ఉన్న ఆహారం, మనం తీసుకున్న ఆహారం? ఆ వైశ్వా నరాగ్ని వల్లే. ఇదే మనకి 15వ అధ్యాయంలో 14వ శ్లోకం భగవద్గీతలో. మీరు రాసుకోండి కావాలంటే. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని శ్లోకంలో కూడా వివరించబడింది. ఈ విషయమే ఉపనిషత్తుల్లో చెప్పిన మంత్రాల్లో ఉన్న విషయాన్నే భగవద్గీతలో కూడా వివరించడం జరిగింది. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ యొక్క శ్లోకం, నేను వైశ్వా నరుడను, నేను వైశ్వా, విశ్వంలో ఉన్నటువంటి నరులందరిలో ఉండేవాడు, ఆయనే వైశ్వానరుడు అంటారు. జఠరాగ్నిగా చెప్పంగా అగ్ని అని, ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రతి ప్రాణి శరీరంలో ఉంటుంది. అన్ని ఏ ప్రాణి అని అందుకే వేడిగా ఉంటాయి, ఉష్ణం. ప్రాణము అపాన వాయువులతో కూడుకొని అంటే ఉండి, ప్రాణము అపానము 2 రకాలు ఉన్నాయి పంచప్రాణాల్లో. ప్రాణము అపానం 4 విధములకు అన్నాన్ని పచనము చేయుచున్నాను. సహజంగా మనం 4 రకాల ఆహారాలు తీసుకుంటాం. ఈ 4 రకాల ఆహారాన్ని కూడా ఆయన అరిగిస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు అరిగించి. ఎవరు? ఆ వైశ్వ నరుడు.
జఠరాగ్నిగా ప్రాణము అపానము అనే ఈ వాయువులతో కలిసి 4 విధాలైనటువంటి అన్నాన్ని ఆయన అరిగిస్తున్నాడు. అంచేత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏంటి 4 రకాలైన ఆహారాలు? ఏంటో చూద్దాం. రాసుకోండి. 1 భక్ష్యము, భక్ష్యము అంటే దంతములచే కొరికి తినే కఠిన పదార్థాలు. దంతములచే కొరికి తినే కఠిన పదార్థాలు. దంతాలే అది కావాలి. పిండి వంటలు, కూరగాయలు, పళ్ళు మొన్నవి కొరుకుతాం కదా పళ్ళను పెట్టి, దీన్ని భక్ష్యం అంటారు. 2 భోజ్యం అంటే నాలుకచే చప్పరించి మింగే మెత్తటి పదార్థాలు, అంటే అన్నము ఇలాంటివన్నీ మనం ఎన్నో రకాలు చేసుకుంటాం. 3 లేహ్యము. లేహ్యము అంటే నాలుకచే రుచి చూడబడు పదార్థాలు. పచ్చళ్ళు ఇలాంటివన్నీ, కూరగాయలు, పచ్చళ్ళు. 4వది ఏంటి అంటే చోష్యము. నోటిచే జొర్రబడు పదార్థాలు. పీలుస్తూ ఉంటాం, నోటితో తాగేస్తూ ఉంటాం. అవి ఏంటంటే పాయసము, చారు, మజ్జిగ ఇలాంటివన్నీ. ఇలాంటి 4 రకాల ఆహారాలు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం. వీటినన్నిటినీ జఠరాగ్ని రూపంలో అరిగించి శక్తిగా మార్చి శరీరానికి అందింపజేయబడుతుంది అన్నమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆయనే, ఆ భగవానుడే. ఏదో అనుకుంటున్నారు, ఆయన పైకి వెళ్ళిపోతే ఇంక నువ్వు ఇలా కడుపు కోసి లోపల ఏం పెట్టినా అరిగి సావరు, కుళ్ళిపోద్ది అంతే. కావున ట్రైల్ వేయండి. ఆత్మ తప్పుకున్న శరీరంలో ఇంచక్క మధురమైన పదార్థాలు, 5 స్టార్ వంటలన్నీ ఎలాగ లోపల వేస్తే, నోట్లో వేస్తే లోపలికి వెళ్ళవు కాబట్టి కడుపులో కోసి పెట్టండి, ఏమవుతాయి చూడండి. ఏదో తినేసి నేను తిన్నాను, నేను సంపాదించాను, నేను అనుభవించాను అంట. ఎంత అనుభవించేది ఎవరు? ఆయన వల్లే. అరగకపోతే మళ్ళీ ఏంటి అంటావు? అరిగించేదంతా ఆయనే, శక్తిగా మార్చేదంతా ఆయనే. నీ శరీరం పని చేయడానికి, లేకపోతే నీరసం వచ్చి చస్తావు. పంతొమ్మిదో శ్లోకం. తిర్యాగూర్ధ్వ మదస్సాయి రస ఎస్తస్య సంతత సంతాపైతి సందేహ మా పాద తలమస్తక. దీని తాత్పర్యం ఏంటంటే, ఆ అగ్నికి ముదిమియే లేదు, వృద్ధాప్యం లేదు, అంటే ముసల్తనం లేదు. దాని కిరణాలు అడ్డంగా, నిలువుగా, క్రిందుగా, మీదుగా శరీరంలో పాదాల నుంచి శిరస్సు వరకు అన్ని ప్రక్కలకు ప్రసరించి ఉంటాయంట. ఆ కిరణాలు, అగ్నిలో ఉంచేటి కిరణాలు. 20వ శ్లోకం. తస్య మధ్యే వహ్నిశిఖ అణియోర్ధ్వ వ్యవస్థిత. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ కిరణాల మధ్య పైకి ప్రసరిస్తూ సన్ననిదైన ఒక అగ్నిశిఖ, అంటే అగ్ని జ్వాల ఉందంట. ఆ కిరణాల మధ్య పైకి ప్రసరిస్తూ సన్ననిదైన ఒక అగ్నిశిఖ, అంటే అగ్నిజ్వాల ఉందంట.
ఎన్నో కిరణాలు ఉన్నాయి. అందులో ఒక్కటి పైకి ప్రసరిస్తూ ఉంటుందంట. సన్నని, బాగా సన్నగా ఉంటుందంట. ఒక అగ్నిశిఖ అంటే అగ్ని జ్వాల ఉందంట. 21వ మంత్రం. నేలతో యథమస్తస్య విద్యుల్లోకేన భాస్వర. అది ఎలా ఉంటుంది అంటే నల్లని మేఘం మధ్యలో, మీరు ఒక్కసారి చూడండి, మెరుపులు వస్తూ ఉంటాయి. ఉరుములు మెరుపులు అంటాం. ఆ ఉరుమడానికి ముందు మెరుపులు వస్తాయి. ఆ మేఘం నల్లగా ఉన్నప్పుడు మెరుపు తీగ ప్రకాశిస్తూ ఉంటుంది ముందు. అలా ప్రకాశిస్తూ ఉంటుందంట ఆ తీగ. 22. నీ వార శోక వత్తన్వి పీత భాస్వత్వ సోపమా. అంటే అగ్నిజ్వాల, ఆ అగ్నిజ్వాల వరి ముళ్ళు ఎంత సన్నగా ఉంటుందో, వరి ముళ్ళు, వరి వడ్ల గింజ చూసుకోండి, దానిపైన చిన్న ముళ్ళు ఉంటుంది, అంత సన్నగా పసుపు పచ్చ రంగు కలిగి అణువులా ఉంటుందంట. అణువు అంటే మన కంటికి కనిపించదు, అలా కనిపించకుండా అంత చిన్నదిగా చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందంట. 23వ శ్లోకం ఏంటంటే తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ అగ్ని జ్వాల మధ్య పరమాత్మ ఉన్నాడు. అది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ హృదయంలో ఆ భగవానుడు ఆత్మరూపంలో ఉన్న ఆయన ఎలా ఉన్నాడు అన్నది ఎంత స్పష్టంగా మరి మంత్రపుష్పంలో వివరించడం జరిగిందో తెలుసుకోవాలి. మరి ఇలా ఆ హృదయం పైన పంచకోశాలు ఆవరించి ఉన్నాయి. అన్నిట్లోకి లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గమే పత్రిక మనకి అందించారు. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస తప్ప ఇంక మీరు ఏం చేసినా ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి ఆ భగవాన్ని మీరు చేరుకోలేరు, భగవంతునితో మీరు ఉండలేరు, ఆ జ్ఞానం మీరు సంపాదించలేరు, ఆ అనుభూతి మీరు పొందలేరు, ఆ సాక్షాత్కారం మీకు ఎటువంటి పరిస్థితిలో కలగదు. చేత గుర్తుపెట్టుకోండి, మంత్రపుష్పంలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా పరమాత్మ మానవ శరీరంలో ఎక్కడ ఉన్నాడు అన్న విషయం చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. అంటే మానవునిలోనే భగవానుడు ఉన్నాడని చెప్పడం జరిగింది. గుళ్ళో కాదు, గుళ్ళో ఉన్న విగ్రహం కాదు, ప్రతి ఒక్కరిలో ఆ హృదయంలో ఉన్నటువంటి మరి ఆ ఆత్మే, ఆ జ్యోతే, ఆ భగవానుడు అన్నది అర్థం చేసుకోండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా మరి రేపు చెప్పుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు.